ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఇంటికి సమీపంలో ఈ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఏంటి అసలు ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అతనికి 14 రోజులు రిమాండ్ వేశారు. తప్పంతా కూడా తందే, నన్ను వేధింపులకు గురి చేస్తుంది, నా తప్పు ఏమీ లేదని చెప్పుకునే ప్రయత్నం అయితే రవీందర్ చేస్తున్నారు. అసలు ఏమంటారు మీరు? తప్పప్పులు అనేది మేము నిర్ణయించేది కాదండి. ఎందుకంటే స్థానికంగా ఉన్నోళ్ళం కాబట్టి, అక్కడ హత్య జరిగిన స్థలంలో మేము లేం కాబట్టి, ఇది తప్పు అని చెప్పే హక్కు మాకు కాదు కదా, ఎవరికీ లేదు. కాబట్టి ఈ యొక్క తప్పప్పుల్ని తెలియపరచాల్సింది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారే. వాళ్ళ మీద చాలా నమ్మకం అయితే ఈ యొక్క సమాజానికి ఉంది. ఎందుకంటే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మన గవర్నమెంట్ చాలా చక్కగా నిర్వర్తిస్తుంది. పోలీసులు ఏమన్నా మీరు వెళ్తే మీకు ఏమన్నా సమాధానం చెప్పారా? అసలు ఏం చెప్తున్నారు? కేసుకి సంబంధించి ఏం చెప్తున్నారు అసలు వాళ్ళు? వాళ్ళు చేయాల్సిన రీతిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి. వాళ్ళ విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏమాత్రం ఇది నేరం తనే చేశాడు అని ఇంకా పక్కగా రుజువయ్యి, ఆల్రెడీ రుజువు అయ్యింది, రుజువు అవ్వాల్సిన కారణం లేదు, రుజువు అయ్యింది. అయితే ఇందులో వీడు ఒక్కడి పాత్రేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే ఎవరున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా వస్తారు? ఏ ప్లానింగ్లో ఒక అమ్మాయిని ఇంత క్రూరంగా చంపి ఈ యొక్క శరీరాన్ని ఇంత ముక్కలుగా చేసిన తర్వాత ఈ ముక్కల్ని అక్కడికి తీసుకెళ్లాల్సిన కారణం ఏంటి? వీళ్ళు ఏమైనా చేతబడులు చేస్తున్నారా? సిలింగ్లు పెడుతున్నారా? ఏ కోణంలో చేశాడు ఇది? సూట్ కేసు పట్టలేదన్నాడు. సూట్ కేసు పట్టలేదంటే నువ్వు ఏ విధంగా ఈ ఆలోచన నీకు వచ్చింది? కత్తులు కొనుగోలు చేసే ఆలోచన నీకు ఎలా వచ్చింది? నీ స్నేహితుని సలహా తీసుకున్నావు. ఆ స్నేహితుడు ఎలాంటోడు? ఇవన్నీ మాకు అనుమానం